ద ప్యూర్ ప్లెజర్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ డైటీషియన్ వెన్నెల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. బోల్డ్ అని విశేషాలు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ వెన్నెల గారు. హలో అండి. ద ప్యూర్ ప్లెజర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే సక్సెస్ రేట్ చూస్తున్నాము. ఎంతమంది కాల్స్ చేస్తున్నారు, మన వీడియోస్ కింద కమెంట్స్ కూడా మంచిగా పెడుతున్నారు. మీరు మాట్లాడే మాటలు కావచ్చు, అలాగే మీ కంపెనీ నుంచి చాలా వరకు ట్రస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు చాలా తక్కువ టైంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? ఒక మంచి నేమ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఫీమేల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి కన్సల్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫౌండర్కి చాలా థ్యాంక్ఫుల్ చెప్తాను ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే తను ఎక్కువ ఈ ఉమెన్ పైననే వర్కౌట్ చేసి లైక్ ఈ పీసీఓఎస్ కానీ పీసీఓడి సమస్య పైన మెయిన్గా పెట్టారు. సో అదేంటంటే చాలా వర్కౌట్ అవుతుంది. ఇంత స్పర్ ఆఫ్ టైంలో, ఇంత షార్ట్ టైంలో ఏంటంటే మాకు చాలా కాల్స్ వచ్చేస్తున్నాయి. చాలా కన్సల్టేషన్స్ బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడెక్కడ నుండో కాల్స్ వస్తున్నాయి. కొందరికి లైక్ పీరియడ్స్ 1 year నుండి 2 years నుండి రాని వాళ్ళు కూడా చూస్తున్నాం కేసెస్. అలాంటి కేసెస్ కూడా చూస్తున్నాము. సో మేము ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇస్తాము. అందరికీ అవైలబుల్లో ఉంటాము. అండ్ పర్టికులర్గా 3 months డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని అంతా స్కెడ్యూల్గా చెప్తూ ఉంటాం వాళ్ళకి. సో సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంది. అది ఇట్స్ అ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. సో వెన్నెల గారు, బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసుకునేటప్పుడు వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు వీ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ పర్టికులర్గా ఏంటంటే మీరు అన్నట్టు బర్నింగ్ టాపిక్ ఇది. పీసీఓడి ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క ఫీమేల్లో మనం చూస్తున్న టాపిక్. కానీ మీరు ఆ ప్రాబ్లం అనేది మనం ప్రతి ఒక్క ఫీమేల్ చనిపోయే వరకు కొంతమందికి ఉంటుంది అని భయాలు పెడుతున్న టైంలో చాలా క్లినిక్స్ చూస్తున్నాం బయట మార్కెట్లో. అలాంటిది ఏమీ లేదు. ఒకసారి విజిట్ చేసిన తర్వాత మా డైట్తో మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నట్టే యాక్చువల్లీ. అండ్ చాలా వరకు కూడా అందరూ రికవరీ అయిపోయామని చెప్పేస్తున్నారు షార్ట్ పీరియడ్లో. అండ్ ఏం మ్యాజిక్ చేస్తున్నారు, క్లయింట్స్తో మీ కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందని విన్నాము. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్ రాలేరు కాబట్టి ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ఎలా జరుగుతుంది, వాళ్ళతో క్లయింట్తో మీరు మాట్లాడే ఆ ప్రాసెస్ చాలామందికి తెలియకపోవచ్చు. ఒకవేళ కాల్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలంటే ఎలా, ఒకసారి తెలియచేయండి. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే పాపం ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు. డైరెక్ట్గా క్లినిక్కి రమ్మనేసి ఆఫీస్కి రమ్మంటే ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. ట్రావెల్లో టైం అంతా వేస్ట్ అవుతుంది. సో మేము ఏం ప్లాన్ చేసామంటే వర్చువల్ కన్సల్టేషన్స్, టెలికన్సల్టేషన్స్కి ఇచ్చేస్తున్నాము అపాయింట్మెంట్స్. అండ్ ఆల్ ఓవర్ ద కాల్, ఎవ్రీ సింగిల్ కాల్ నేనే పిక్ చేసి మాట్లాడుతున్నాను టు ఓవర్ ద క్లయింట్ డైరెక్ట్లీ. అంటే మా టీమ్ మెంబర్స్ కూడా బ్యాక్ ఎండ్ నుండి అంతా సెట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ స్కెడ్యూల్స్ ఏంటి అంతా మాట్లాడాకే పర్టికులర్ క్లయింట్ ఒకవేళ కన్సల్టేషన్ కావాలంటే నేనే ముందుండి వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏంటి అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకొని మాట్లాడి వాళ్ళకి చేస్తున్నాను, గైడ్ చేస్తున్నాను. సో దట్ ఆ ప్యాటర్న్లోనే డైట్ అనేది వెళ్తున్నారు. వాళ్ళు అపాయింట్మెంట్స్ బేస్డ్ పైనే వెళ్తుంది ఇదైతే ప్రస్తుతానికి. చూస్తుంటే మాత్రం చాలా కేసెస్ అయితే చాలా రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము రెగ్యులర్గా వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే కొందరికి అర్థం మీరు అన్నారు కదా లైక్ ఎలా వాళ్ళకి రీచ్ అవుతున్నారు అనేసి. అంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నారు. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాళ్ళు కాల్ చేసి ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఫ్రీ వెబినార్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేస్తూ ఎక్కువ మంది అమ్మాయిలకి ఎలా ఉండాలి ఏంటి అసలు ఇది దీనివల్ల ఏంటి ప్రాబ్లం అనేసి క్లాసెస్ వైజ్గా ఒక 45 minutes వెబినార్ కండక్ట్ చేసి వాళ్ళకి లాస్ట్ 15 minutesలో కూడా Q&A వాళ్ళకి మెన్షన్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది, సపోర్ట్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళు ఆ పరంగా వాళ్ళు నెక్స్ట్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని డైట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఒక క్లయింట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు రిసీవింగ్ నచ్చింది, మీరు చెప్పిన వర్డ్స్ నచ్చాయి. సో వెంటనే అడ్మిట్ అయిపోయారనుకోండి, అంటే వాళ్ళ ప్రాబ్లం రికవరీ అవ్వడానికి అడ్మిట్ అయిపోయారనుకోండి. వాళ్ళ డైలీ అంటే వాళ్ళ ఒక ఫస్ట్ డే వాళ్ళ కాల్ షీట్ కావచ్చు, వాళ్ళ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది మీ డైట్తో? వాళ్ళ డైట్ వచ్చేసి వాళ్ళకి 1 month డైట్ స్కెడ్యూల్ ఒక ప్యాటర్న్ ఇచ్చేస్తాను వాళ్ళకి. అండ్ మా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ కూడా చేసాము మేము ఇంతకు ముందు, షూట్ కూడా చేసాం వాళ్ళవి. చాలా మెంబర్స్ బెస్ట్ రిజల్ట్స్తో వస్తున్నారు. సో వాళ్ళకి స్కెడ్యూల్ ప్యాటర్న్ డైట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్కెడ్యూల్గా ప్రిపేర్ చేస్తాం. వాళ్ళ రిపోర్ట్స్ని బేస్డ్గా తీసుకొని మార్నింగ్ నుండి బ్యాలెన్స్ డైట్ ఎలా చేసుకోవాలి, అండ్ ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలా, కార్బ్స్ తక్కువ తీసుకోవాలా, లేదా ప్రోటీన్ ఎంత ప్రోటీన్ ఒక డేలో సంబంధించి ఎంత ప్రోటీన్ బాడీకి వెళ్తే బాగుంటుంది ఏంటి అనేసి అంతా ఒక కస్టమైజ్డ్ డైట్గా చేసి వాళ్ళకి అలా ఇవ్వడం జరుగుతుంది.
అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా లైక్ స్లీప్ ప్యాటర్న్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళకి సెట్ చేస్తున్నాము. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అయితేనే దీనికి ఈ డైట్‌కి సెట్ అవుతారనమాట. అంటే ఇమ్మీడియేట్‌గా స్పర్ ఆఫ్ టైమ్‌లో సెట్ అవ్వాలని కూడా అలా కష్ ఏం మేము ఆ! ఫోర్స్ చేయం వాళ్ళని. హ్మ్. అంటే ఏంటంటే జస్ట్ మినిమల్ చేంజెస్ ఎలా లైఫ్ ప్యాటర్న్ ఏంటి అనేసి అలా గైడెన్స్ ఇస్తూ ఉంటున్నాం వాళ్ళకి. అంటే లీస్ట్‌లో లీస్ట్ ఇప్పటి వరకు మీ దగ్గరకొచ్చిన క్లయింట్స్ ఎంత తక్కువ పీరియడ్‌లో ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చిన వాళ్ళున్నారు? చాలా పర్సెంట్‌గా చూస్తుంటే మినిమమ్ 3-4 మంత్స్‌లో వచ్చిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. ఓకే. అండ్ కొందరికి ఇన్ కేసెస్ అది చాలా సివియారిటీ పెరిగిపోయి ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కి అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అరౌండ్ లైక్ 4-5 మంత్స్‌లో వాళ్ళు రీచ్ అయిన వాళ్ళున్నారు. అంటే ట్రీట్ అయిన వాళ్ళైతే ఉన్నారు మా దగ్గర. ఈ క్యాన్సర్‌కి కన్వర్ట్ అయ్యే లక్షణాలు మీరెలా గుర్తిస్తారు యాక్చువల్లీ? అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ మనకి స్కాన్‌లో తెలిసిపోతుందనమాట. అచ్చచ్చా! ఆ ఓకే. ఎంఎం అనేది ఏదైతే ఉంటుందో యుట్రస్ లైనింగ్ ఉంటుంది కదా! ఒక వుమెన్‌కి. ఆ లైనింగ్ అనేది మినిమమ్ 10 బిలో ఉండాలి. 10 మిల్లీమీటర్స్‌కి బిలో ఉండాలనమాట. అది కొంచెం డబుల్ అయిపోయి, ఎక్కువైపోయి ఉండేసరికి ఏంటంటే అది క్యాన్సర్‌కి దారితీసే సమయం అనమాట. సో, అది మనం రూల్ ఔట్ చేసుకొని దాన్ని గూడా మనం ట్రీట్ చేయొచ్చు. కాకపోతే అది కామ్ డౌన్ చేసి ఫెర్టిలిటీకి కూడా వుమెన్‌ని పంపియొచ్చనమాట. ఓకే. ఇఫ్ షీ ఈస్ రెడీ విత్ ద ఫెర్టిలిటీ అంటే మదర్ అవ్వాలి అనుకుంటే గనుక డెఫినెట్‌గా ఈ పీసీఓఎస్ గాని, పీసీఓడీ అయితే అది పెద్ద ఇష్యూయే కాదు అని నా ఒపీనియన్ యాస్ ఎ ఓకే. డైటీషియన్‌గా. షెడ్యూల్‌లో యోగా, ఈ జిమ్ అనేది యాడ్ చేస్తారా? ఈ ఆ! 2 కూడా ఉంటాయా? తప్పకుండా. నేను తప్పకుండా. ఒక 10 ఇయర్స్ నుండి అనుకుంటా నేను యోగా గాని, జిమ్ గాని, స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ ఇవి కంపల్సరీ ఎవ్రీ డే ఉంటది నా డే టు డే లైఫ్‌లో. హ్మ్. బట్ నేను కూడా ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ స్టైల్ ఎంత ఉన్నా కూడా మీరు లైక్ కమ్ ఔట్ కొంచెం మీ బాడీ కోసం, మీ హెల్త్ ఇష్యూస్ కోసం అట్‌లీస్ట్ మీ డేలో ఒక 45 మినిట్స్ కానీ అలా చేయండి. లేదా అట్‌లీస్ట్ బ్రిస్క్ వాక్ అంటాం కదా! క్యాజువల్‌గా ప్రతి ఒక్క జిమ్ హిట్ చేయకపోయినా లైక్ క్యాజువల్‌గా యోగా ఇవన్నీ ఫాలో అవ్వకపోయినా అట్‌లీస్ట్ 45 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేసినా గానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి దీంట్లో. మినిమమ్ యోగా చేయడానికి టైం లేకపోతే ప్రాణాయామం అన్నా చేయండి అని చెప్తూ ఆ! ఉంటారు. సో, అవును. మీరు కూడా అలాంటి సజెషన్స్ ఇస్తుంటారా క్లయింట్స్‌కి? ఇస్తాము. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ హ్మ్. ఇలాంటివి కూడా కొంచెం ట్రైనప్ చేస్తూ ఉంటాము మేము హ్మ్. వాళ్ళకి. సో, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వల్ల కూడా వాళ్ళకి చాలా రెస్పిరేటరీ సిస్టమ్‌కి సంబంధించి వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. సో, ఎక్కువ అదే చెప్తాము. అండ్ పెల్విక్ అబ్డామెన్‌వి కూడా కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. కీగల్ ఎక్సర్‌సైజెస్ అవి కూడా కొంచెం సజెస్ట్ చేస్తూ ఉంటాం వుమెన్‌కి. మరి ఫుడ్ విషయానికొస్తే ఎక్కువగా వెజ్ ప్రిఫర్ చేస్తారా? నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా? అంటే వాళ్ళ బాడీ తత్వం బట్టి ఇవ్వడం జరుగుతుంది. బట్ మీ డైట్‌లో ఎలాంటి మెనూ ఉంటుంది? మా డైట్‌లో ఎక్కువ అంటే క్లయింట్‌ని బట్టే మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. అచ్చా! అంటే అందరికీ వెజ్జే వెళ్ళాలి, నాన్ వెజ్ వద్దు, లేదంటే నాన్ వెజ్జే వెళ్ళాలి అలా ఏముండదు. ప్రోటీన్ క్లయింట్ ఓకే. ఓకే. ప్రోటీన్ ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తాము. బట్ ఏంటంటే కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు అచ్చా! సమ్‌వన్ ఈస్ లైక్ ఎగిటేరియన్ ఉంటారు. అవును. ఎగ్గే తింటారు. చికెన్, నాన్ వెజ్ ఇవన్నీ తీసుకోరు. హ్మ్. సమ్ పీపుల్ విల్ హ్యావ్ నాన్ వెజ్ ఆల్సో. హ్మ్. అంటే నాన్ వెజ్ తింటారు. కొందరు ఫిష్ అలా తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి అంటే క్లయింట్ ఇట్ డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్ పైనే నేను డైట్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. ఓకే. నో ఓకే. ఫోర్స్ ఇన్ ద లైక్ ఇది కట్ డౌన్ చేయడం అది ఉండదు. బట్ స్మార్ట్‌గా తినండి అని గైడ్ చేస్తూ చేస్తూ ఉంటాను. ఉంటారు. యాహ్! ఓకే. సో, ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి మనల్ని అప్రోచ్ అవ్వాలంటే మీ మాటల్లో చెప్పేసేయండి ఒకసారి. అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి డయల్ చేస్తే మేము అపాయింట్మెంట్స్ అవన్నీ షెడ్యూల్ చేసుకొని మీతో మాట్లాడడం జరుగుతుంది. సో, వాళ్ళతో మాట్లాడేసి మేము వాళ్ళది ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసుకొని మాకు అర్థమైపోతుందనమాట. ఒక పర్టిక్యులర్ కేస్ చెప్తుంటేనే తను ఏ ఫేజ్‌లో ఉన్నారు, ఏంటి అనేసి అర్థం చేసుకొని సమస్యని మేము వెంటనే రీచ్ అవుతున్నామండి. సో, ఓకే. మేము రీచ్ అవుతాం కూడా. సో, వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ మీరు వచ్చి కంపల్సరీ అపాయింట్మెంట్స్ అనేటివి తీసుకొని షెడ్యూల్ చేసుకుంటే సో దట్ ఐల్ హెల్ప్ యూ ఔట్. తప్పకుండా వెన్నెల గారు. ఆల్ ది వెరీ బెస్ట్. సో, ఇంత చక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మిమ్మల్నే కమ్యూనికేట్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ వీడియోలో గూడా ఈ వీడియోలో వచ్చిన కమెంట్ సెక్షన్‌కి మళ్ళీ దానికి ఆన్సరబుల్ అయితే మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాము. అండ్ ఈరోజు డెఫినెట్‌గా. పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు. ఈ రెండిటి గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ప్లెజర్ అండి. యెస్. థాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.